ఎక్కడ పట్టిన కనకాంబరాలు కోసి మాలగట్టి చేసేసరికి చేతులైతే నొప్పి అయితే వస్తున్నాయి. 2-3 గంటల టైం అయితే పడుతుంది. దానికి తోడు ఈ వర్షానికి కాస్త చినుకులు పడి నేను వాటర్ ఇచ్చి ఇదంతా చూడండి ఎలా పెరిగిపోయినాయి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మమ్మ గారి ఇల్లు. ఎలా ఉన్నారు మీరు అందరూ? అయితే మా గార్డెన్ చూస్తే చెత్త చెత్తగా అసలు ఎక్కడ పట్టిన మొక్కలు, పిచ్చి మొక్కలు, అంత ఆకులు ఎలా ఉందో చూడండి. అసలు చాలా డిసప్పాయింట్ అయితే అయిపోయాయి అనమాట. ఇలా ఉండేసరికి ఎక్కడి నుంచి మొదలుపెట్టి శుభ్రం చేయాలో మాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ మధ్యలో 15 రోజుల దాకా పట్టుకోవటం అయితే అంటే గార్డెన్ చూసుకోవటం అయితే మానేశాను అనమాట. దానికి కూడా ఒక రీజన్ అయితే ఉందండి. ఈ మధ్యకాలంలో మా అత్తయ్య గారు అయితే చనిపోయారనమాట. మేము ఆ హడావుల్లో ఉండి ఈ మొక్కలను సరిగా చూసుకోక మొత్తం గార్డెన్ అంతా డిస్టర్బ్ అయిపోయిందండి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, శుభ్రం చేసి కొత్త మొక్కలు ఏమైనా వేద్దాం అని చెప్పేసి అవకాశం ఉంటే చూస్తే చూడండి ఎలా అయిపోయినాయి. ఎక్కడ పట్టినా బీభత్సంగా కనకాంబరం మొక్కలు అయితేనేమి, పిచ్చి మొక్కలు అయితేనేమి చాలా పెరిగిపోయినాయి అనమాట. గార్డెన్ అంతా అసలు ఎవరు చూడటానికి కూడా ఇది గార్డెన్ లాగా లేదే అని చెప్పేసి అంటున్నారు. చెట్లన్నీ అలా వండిపోయినాయండి. ఈ 15 రోజులు వాటి దగ్గరికి రాక నేను సరిగా చూసుకోక ఎలా అయిపోయినాయో. ఇదంతా క్లీన్ చేయాలంటే కనీసం ఒక వారం రోజులు టైం అయితే పట్టుద్ది అనమాట. మొత్తానికైతే ఇది చూడండి, ఇక్కడ వామాకైతే ఒక్క మొక్క నాటాను, ఎలా అయిపోయిందో చూడండి. చెట్టు చుట్టూ మొత్తం అదే ఆక్రమించేసింది స్థలం అంతా. ఎండకి చూడండి మొక్కలన్నీ ఎండిపోయినాయి అనమాట. ఇదంతా నీట్గా చేసిన తర్వాత మళ్ళీ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇదంతా శుభ్రం అయితే చేయాలన్నమాట. నచ్చితే కామెంట్ చేయండి. పందిరి పడిపోయి మొక్కలన్నీ ఎండిపోయి వీటిల్లో ఏవి బాగున్నాయో ఏవి బాగలేదో చూసుకొని మొత్తం ఇదైతే శుభ్రం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మొత్తానికైతే దీన్ని వర్షం పడితే కానీ చాలా బాగా నీట్గా ఉంటుందండి. వర్షం పడలేదు కాబట్టి వాటర్ అయితే ఇస్తున్నాను. వచ్చినా ఏదో 2 చినుకులు అలా పడి వెళ్ళిపోతున్నాయి. బాగా నేల తడిస్తే ఇంకా శుభ్రంగా అయిపోయింది అనమాట నేలంతా. మొత్తానికైతే చూడండి అసలు ఎలా వచ్చేసినాయో. పిచ్చి పిచ్చిగా ఉన్నాయండి కనకాంబరం మొక్కలు అయితేనేవి, కరివేపాకు మొక్కలు అయితేనే ఇవన్నీ తీసేద్దాం అనుకుంటున్నాను. నాకైతే ప్రాణం అప్పట్లేదండి కనకాంబరం మొక్కలు. ఇన్ని మొక్కలు పూలు చక్కగా పూస్తున్నాయి. కాకపోతే ఇవి మనం నడవడానికి కూడా వీలు లేనంతగా దారి కూడా కనిపించకుండా వస్తున్నాయండి మొక్కలు. మళ్ళీ పిలకలు వస్తే అంటే విత్తనాలు పడుతుంటాయి కదండి, మళ్ళీ మొక్కలు అయితే ఫ్రెష్గా వస్తాయి. అందుకని ఇవన్నీ అయితే శుభ్రంగా తీసేసిన తర్వాత బొప్పాయి చెట్టు అయితే ముడతలు పడిపోయింది చూడండి. ఈ చెట్లు ఇవన్నీ మేము పట్టించుకోక ఈ 15 రోజులు అలా వదిలేసామన్నమాట. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్.